వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీ కెన్ డిస్కస్ ది టాపిక్ ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఉందో ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ నుంచి కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఇప్పటివరకు మనం ఏంటంటే క్యూబ్కి అలాగే సిలిండర్కి హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయితే డెరైవ్ చేయడం అయితే జరిగింది. ఈరోజు వచ్చేసి ఏంటంటే స్పియర్కి మనం హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి, డెరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఇన్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. అంటే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలోని జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అయితే తీసుకున్నాము. కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటంటే ఆర్ పై థీటా అనే కోఆర్డినేట్ సిస్టమ్ మనం తీసుకున్నాము. ఈ యొక్క కోఆర్డినేట్ సిస్టంలోని ఒక స్పెరికల్ ఎలిమెంట్ని అయితే మనం ప్లేస్ చేసి ఉంచాలన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసి ఉంచినప్పుడు ఈ యొక్క ఎలిమెంట్కి ఆర్ పై థీటా డైరెక్షన్లో మనం హీట్ అనేది కండక్ట్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ మనం ఆర్ డైరెక్షన్లో హీట్ కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఇనీషియల్గా హీట్ అనేది ఫస్ట్ ఫేజ్లో ఎంటర్ అవుతుంది. అక్కడ హీట్ నేను క్యూ సఫిక్స్ ఆర్ కింద అయితే తీసుకుంటాను నేను. అలాగే ఈ యొక్క హీట్ ఏదైతే ఉందో అది లివింగ్ అయ్యే హీట్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో లివింగ్ అవుతుందన్నమాట ఈ యొక్క ఎలిమెంట్ నుంచి. ఇక్కడ హీటు క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. అలాగే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి ఫ్లో అయ్యే హీట్ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను డి సఫిక్స్ ఆర్ కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను. ఈ విధంగా మనకి ఆర్ డైరెక్షన్లో మనం హీట్ కండక్ట్ చేసినప్పుడు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం పై డైరెక్షన్లో హీట్ కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఇనీషియల్గా ఇక్కడ పై డైరెక్షన్లో ఈ యొక్క ఎలిమెంట్కి హీట్ కండక్ట్ చేసినప్పుడు క్యూ సఫిక్స్ పై కింద అయితే తీసుకుంటాం మనము. ఇక్కడ థర్డ్ ఫేజ్లో మనం హీట్ అనేది ఎంటర్ అవుతుంది. అలాగే ఇక్కడ లివింగ్ అయ్యే హీట్ ఏదైతే ఉందో ఇది ఫోర్త్ ఫేజ్లో లివింగ్ అవుతుంది. క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై అనేది హీట్ అనేది. అయితే ఈ యొక్క థర్డ్ ఫేజ్ నుంచి ఫోర్త్ ఫేజ్కి ఫ్లో అయ్యే హీట్ ఏదైతే ఉందో ఈ యొక్క హీట్ ఫ్లో డిస్టెన్స్ని మనం ఆర్ సైన్ థీటా డిపై కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాము. అలాగే థీటా డైరెక్షన్లో మనం హీట్ కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఇనీషియల్గా మనం ఇక్కడ థీటా డైరెక్షన్లో హీట్ ఎంటర్ అయ్యే దగ్గర క్యూ సఫిక్స్ థీటా కింద అయితే తీసుకుంటాము. ఇక్కడ ఫిఫ్త్ ఫేజ్లో అయితే మనకి హీట్ అనేది ఎంటర్ అవుతుంది. అలాగే సిక్స్త్ ఫేజ్ నుంచి మనకి హీట్ అనేది రిలీవ్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఎలిమెంట్ నుంచి లివింగ్ అవుతుంది. ఇక్కడ హీట్ వచ్చేసి క్యూ సఫిక్స్ థీటా ప్లస్ డి థీటా కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. అయితే ఈ యొక్క ఫిఫ్త్ ఫేజ్ నుంచి సిక్స్త్ ఫేజ్కి హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. ఈ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని నేను ఆర్ డి థీటా కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. అయితే ఈ విధంగా మనం ఈ యొక్క ఆర్ పై థీటా డైరెక్షన్లో మనం హీట్ అనేది కండక్ట్ చేయాలి. ఈ యొక్క డయాగ్రామ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయితే డెరైవ్ చేద్దాము. చూడండి, ఆల్రెడీ మనం ఈ యొక్క ఈక్వేషన్ అయితే మనం క్యూబ్కి అలాగే సిలిండర్కి డెరైవ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఒకసారి డెరైవ్ చేద్దాము. చూడండి, నెట్ రేట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ ఇన్ టు ది ఎలిమెంట్. అంటే ఈ యొక్క ఆర్ పై థీటా డైరెక్షన్లో కండక్ట్ చేసిన హీట్ ఏదైతే ఉందో ఆ యొక్క హీట్నే మనం నెట్ రేట్ ఆఫ్ హీట్ అనేసి అయితే పిలుస్తాము. ప్లస్ రేట్ ఆఫ్ ఇంటర్నల్ హీట్ జనరేటెడ్ ఇన్ ది ఎలిమెంట్. అంటే ఈ యొక్క ఎలిమెంట్లో ఇంటర్నల్గా జనరేట్ అయిన హీట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నల్ హీట్ అనేసి అయితే హీట్ జనరేషన్ కింద మనం తీసుకుంటాము. అలాగే ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ది ఎలిమెంట్. ఏం లేదు, సింపుల్గా చెప్తాను చూడండి. ఈ యొక్క ఎలిమెంట్కి మనం ఆర్ పై థీటా డైరెక్షన్లో కండక్ట్ చేసిన హీట్ ప్లస్ ఈ యొక్క ఎలిమెంట్లో ఎంత హీట్ అయితే జనరేట్ అయిందో ఆ యొక్క హీటు, ఈ రెండింటిని యాడ్ చేయగా వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది రేట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ది ఎలిమెంట్. అంటే ఈ యొక్క ఎలిమెంట్లో స్టోర్ అయ్యి ఉన్న ఎనర్జీకి ఈక్వల్గా ఉంటుంది అనేసి అయితే చెప్తున్నాడు. చూడండి, నెట్ రేట్ ఆఫ్ హీట్ని నేను క్యూ సఫిక్స్ నెట్ అనే లెటర్తో అయితే నేను ఇండికేట్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ ఇంటర్నల్గా హీట్ ఎనర్జీ జనరేట్ అయింది. ఆ యొక్క ఎనర్జీని నేను క్యూ సఫిక్స్ జిఏఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేసుకుంటాను. ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ది ఎలిమెంట్ని ఈ సఫిక్స్ ఎస్టీ అనే లెటర్తో నేను ఇండికేట్ చేసుకుంటాను. అయితే చూడండి, ఇక్కడ క్యూ నెట్ అంటే నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ని నేను ఏ విధంగా రాసుకుంటానంటే రేట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ ఇన్ మైనస్ రేట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ అవుట్. అంటే ఆర్ పై థీటా డైరెక్షన్లోనే మనం కండక్ట్ చేసిన హీట్లో నుంచి అదే ఆర్ పై థీటా డైరెక్షన్లోనే రిలీవ్ అయ్యే హీట్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయగా వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్కి ఈక్వల్గా ఉంటుంది అనేసి అయితే చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాల్యూ అనేది నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ప్లేస్లోని సబ్స్టిట్యూట్ చేశాను. అయితే సేమ్ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నాను. చూడండి, ఇక్కడ క్యూ ఇన్ మైనస్ క్యూ అవుట్ ప్లస్
Q generated equals to energy stored within the element. దీన్ని ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క డయాగ్రాము అలాగే ఈ యొక్క హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఆర్ డైరెక్షన్లో నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫైండ్ అవుట్ చేద్దాము. అలాగే పై డైరెక్షన్లో నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫైండ్ అవుట్ చేద్దాము. అలాగే థీటా డైరెక్షన్లో కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. ఫైండ్ అవుట్ చేసి 3 డైరెక్షన్స్లో వచ్చిన నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ని యాడ్ చేస్తే ఇక్కడ టోటల్ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ విత్ ఇన్ ది ఎలిమెంట్, ఈ యొక్క ఎలిమెంట్ గుండా మొత్తం ఎంత హీట్ అయితే కండక్ట్ చేసామో ఆ యొక్క హీట్ మనకి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం హీట్ జనరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఎనర్జీ స్టోర్డ్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేటింగ్ చేస్తామన్నమాట. ఈ యొక్క ఈక్వేషన్లోని సబ్స్టిట్యూట్ చేద్దాము. చూడండి, ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మనం ఆర్ డైరెక్షన్లో అయితే హీట్ కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. చూడండి, హీట్ కండక్షన్ ఇన్ ఆర్ డైరెక్షన్ అంటే ఆర్ డైరెక్షన్లో హీట్ కండక్షన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే మనం ది హీట్ entering into the element in R direction అంటే ఏం లేదు, ఆర్ డైరెక్షన్లో మనం హీట్ అనేది ఎంటరింగ్ దగ్గర ఏ విధంగా ఉందో చూద్దాము. చూడండి, ఈ యొక్క డయాగ్రామ్లో చూద్దాం. ఇక్కడ మనకి ఎంటరింగ్ దగ్గర హీట్ వచ్చేసి క్యూ సఫిక్స్ ఆర్. అయితే అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం మనకి ఏంటంటే హీట్ క్యూ సఫిక్స్ ఆర్ ఈక్వల్స్ టు -K ఇంటూ ఏరియా ఇంటూ ∂T బై ఏదైతే మనకి హీట్ ఫ్లో జరిగిన డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్టెన్స్. చూడండి, ఇక్కడ dr డిస్టెన్స్ అయితే మనకి హీట్ ఫ్లో జరుగుతుంది తీసుకుందాం. dr అయితే మనకి ఏరియా ఏ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే మనకి ఏ డైరెక్షన్లో అయితే మనకి హీట్ కండక్ట్ చేసామో ఆ డైరెక్షన్ యొక్క డిస్టెన్స్ కన్సిడర్ చేయకుండా ఈ యొక్క రెండు డిస్టెన్స్ని మల్టిప్లై చేస్తే ఏరియాకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఆర్ డి థీటా ఇంటూ ఆర్ సైన్ థీటా డి పై, ఆర్ సైన్ థీటా డి పై ఈ విధంగా అయితే మనం ఏరియా తీసుకుంటాము. ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యూ సఫిక్స్ ఆర్ ఈక్వల్స్ టు -K ఇంటూ ఆర్ డి థీటా ఆర్ సైన్ థీటా డి పై. అలాగే ఈ యొక్క వాల్యూ మనం ఇక్కడ రాసుకున్నాము ∂T బై ∂R. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. అలాగే మనకి లివింగ్ అయిన హీట్ చూద్దాం. ఇప్పుడు ది హీట్ లివింగ్ ఫ్రమ్ ది ఎలిమెంట్ ఆర్ డైరెక్షన్ అంటే ఆర్ డైరెక్షన్లో లివింగ్ అయిన హీట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. క్యూ సఫిక్స్ చూడండి, ఇక్కడ ఆర్ డైరెక్షన్లో లివింగ్ అయిన హీట్ క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ కింద అయితే తీసుకున్నాం మనం. అదే ఇక్కడ రాస్తాను, క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఏంటంటే క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ ∂/ ఇంటూ క్యూ సఫిక్స్ ఆర్ ఇంటూ డిఆర్. దీని ఈక్వేషన్ నెంబర్ కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే నాకు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ conducted into the element ఆర్ డైరెక్షన్. నాకు ఆర్ డైరెక్షన్లో కండక్ట్ చేసిన నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ అయితే నాకు కావాలి. ఇప్పుడు ఏంటంటే
మనకి నెట్ అమౌంట్ ఆఫ్ హీట్కి ఫార్ములా ఏంటి? క్యూ ఇన్ మైనస్ క్యూ అవుట్. అదే ఫార్ములాలోని ఇక్కడ నేను తీసుకుంటాను. ఇక్కడ ఇనీషియల్గా ఎంటర్ అయిన హీటు క్యూ సఫిక్స్ ఆర్, అలాగే ఇక్కడ లివింగ్ అయిన హీట్ వచ్చేసి అంటే అవుట్ అయిన హీట్ వచ్చేసి క్యూ సఫిక్స్ ఆర్ డిఆర్. అంటే క్యూ సఫిక్స్ మైనస్ క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ ఈక్వల్స్ టు, అంటే క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ అంటే నాకు వాల్యూ ఏంటంటే క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డో బై డో ఆర్ క్యూ సఫిక్స్ ఆర్ ఇంటూ డిఆర్. ఈ యొక్క వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, డో బై డో ఆర్ క్యూ సఫిక్స్ ఆర్ ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ క్యూ ఆర్ ప్లస్ డో బై డో ఆర్ ఇంటూ క్యూ సఫిక్స్ ఆర్ ఇంటూ డిఆర్. ఈ విధంగా అయితే నాకు వాల్యూ అయితే వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంటుంది చూడండి, ఈక్వల్స్ టు ఈ క్యూ సఫిక్స్ ఆర్ యాజ్ ఇట్ ఈజ్గా రాను నేను. ఈ యొక్క మైనస్ వాల్యూను ఇక్కడ ఈ యొక్క మైనస్తోని ఈ యొక్క టోటల్ వాల్యూని మల్టిప్లై చేస్తాను. మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ క్యూ సఫిక్స్ ఆర్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డో బై డో ఆర్ క్యూ సఫిక్స్ ఆర్ ఇంటూ డిఆర్. నాకు ఇంకైతే ఈక్వేషన్ వచ్చింది. క్యూ సఫిక్స్ ఆర్కి మైనస్ క్యూ సఫిక్స్ ఆర్కి అసలు చేస్తాను. మిగిలిన వాల్యూ ఉందో అది ఇక్కడ రాస్తాను చూడండి, డో బై డో ఆర్ క్యూ సఫిక్స్ ఆర్ ఇంటూ డిఆర్. ఈ విధంగా అయితే వచ్చింది. ఏం చేస్తానంటే డో బై డో ఆర్ క్యూ సఫిక్స్ ఆర్ అంటే వాల్యూ మైనస్ కే ఇంటూ ఆర్ డి థీటా ఇంటూ ఆర్ సైన్ థీటా ఇంటూ డి పై ఇంటూ డో టీ బై డో ఆర్. అలాగే ఇక్కడ డిఆర్ అనేది మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ డిఆర్ రాసుకుంటాను చూడండి, ఈ విధంగా అయితే రాసుకున్నాను నేను. ఇప్పుడు నాకేంటంటే ఇందులో కాన్స్టెంట్ వాల్యూస్ని నేను ఈక్వేషన్ బయటికి తీసుకొస్తున్నాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ కే ఇంటూ డి థీటా, అలాగే సైన్ థీటా డి పై, ఇక్కడ బై వాల్యూ డిఆర్, డి పై ఇంటూ డిఆర్. ఇక్కడ డో బై డో ఆర్ మనకు ఉంది కాబట్టి డో బై డో ఆర్, ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ డో టీ బై డో ఆర్. నేను ఈ విధంగా అయితే రాసుకుంటాను. ఇప్పుడు నాకేంటంటే ఈ యొక్క వాల్యూని నేను ఒకలో రాసుకుంటాను అనమాట. కే ఇంటూ సైన్ థీటా డిఆర్ ఇంటూ డి పై ఇంటూ డి థీటా ఇంటూ డో బై డో ఆర్ ఆర్ స్క్వేర్ ఇంటూ డో టీ బై డో ఆర్. నేను దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 కింద అయితే నేను కన్సిడర్ చేస్తాను. ఆల్రెడీ మనం ఈక్వేషన్ నెంబర్ 1 అయితే ఫైండ్ అవుట్ చేసాము, ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఈక్వేషన్ నెంబర్ 2 అయితే నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పై డైరెక్షన్ అండ్ అలాగే థీటా డైరెక్షన్లో హీట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం నెట్ అమౌంట్ ఆఫ్ హీట్. చూడండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పై డైరెక్షన్లో మనం హీట్ అనేది కండక్ట్ చేసినప్పుడు చూద్దాము, నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫైండ్ అవుట్ చేద్దాము. ది హీట్ entering into the element, the heat entering into the element in pi direction. అంటే పై డైరెక్షన్లో హీట్ ఎంటర్ అయిన దగ్గర ఏ విధంగా తీసుకుంటామంటే చూడండి, ఇక్కడ పై డైరెక్షన్లో హీట్ ఎంటరింగ్ క్యూ సఫిక్స్ పై ఉంది కదా, అదే నేను తీసుకుంటాను. క్యూ సఫిక్స్ పై ఈక్వల్ అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం తెలుసు
మైనస్ కే ఇంటూ ఏరియా ఇంటూ డో టీ బై ఇక్కడ మనకి హీట్ ఫ్లో యొక్క డిస్టెన్స్ ఏదో పై డైరెక్షన్లో రాసుకున్నాము ఆర్ సైన్ థీటా డి పై చూడండి ఆర్ సైన్ థీటా డి పై నేనైతే తీసుకుంటాను. ఇప్పుడు నాకు ఏరియా కావాలి. ఇక్కడ ఏరియా ఏx2 నేను ఏదైతే డైరెక్షన్లో హీట్ కండక్ట్ చేస్తాను ఆ డైరెక్షన్ యొక్క డిస్టెన్స్ నేను కన్సిడర్ చేయను. నేను ఇక్కడ పై డైరెక్షన్లోనైతే కండక్ట్ చేశాను కదా, ఆర్ సైన్ థీటా డి పై నేను కన్సిడర్ చేయను. ఆర్ డి థీటా ఇంటూ డిఆర్ అయితే ఏరియా అవుతుంది. చూడండి ఆర్ డి థీటా ఇంటూ డిఆర్ ఏరియా ఏ ఈక్వల్స్ టు ఆర్ డి థీటా ఇంటూ డిఆర్. ఈ యొక్క వాల్యూ నేను ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి మైనస్ ఇంటూ ఆర్ డి థీటా ఇంటూ డిఆర్ డో టీ బై ఆర్ సైన్ థీటా డి పై. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ది హీట్ living from the element in pi direction. అంటే పై డైరెక్షన్లో హీట్ అనేది లివింగ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఇక్కడ చూడండి పై డైరెక్షన్లో లివింగ్ అయ్యే హీట్ తోడు నుంచి లివింగ్ అవుతుంది కదా, ఇక్కడ ఎలిమెంట్ నుంచి క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై కింద అయితే తీసుకున్నాం మనం. అది ఇక్కడ రాస్తాను. క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై ఈక్వల్స్ టు క్యూ సఫిక్స్ పై ప్లస్ డో బై ఇక్కడ డిస్టెన్స్ ఉందో ఆ యొక్క డిస్టెన్స్ రాసుకున్నాము ఆర్ సైన్ థీటా డి పై ఇంటూ క్యూ సఫిక్స్ పై ఇంటూ ఆర్ సైన్ థీటా డి పై ఈ విధంగా తీసుకుంటాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 కింద నేను కన్సిడర్ చేసుకుంటాను కదా. ఇప్పుడంటే నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి. నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ in pi direction. అంటే పై డైరెక్షన్లో కండక్ట్ చేసిన నెట్ ఆఫ్ హీట్ అంటే నెట్ అమౌంట్ ఆఫ్ హీట్కి హీట్ ఇన్ మైనస్ హీట్ అవుట్ అంతే కదా. ఈ ఈక్వేషన్లో నేను క్యూ సఫిక్స్ పై మైనస్ ఇప్పుడు క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై అంటే ఈ యొక్క వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి క్యూ సఫిక్స్ పై ప్లస్ డో బై ఆర్ సైన్ థీటా డి పై ఇంటూ క్యూ సఫిక్స్ పై ఇంటూ ఆర్ సైన్ థీటా డి పై ఈ విధంగా అయితే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మైనస్తోని ఈ యొక్క టోటల్ ఈక్వేషన్ని మల్టిప్లై క్యూ పై ఇక్కడ ప్లస్ క్యూ సఫిక్స్ పై ఉంది అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ క్యూ సఫిక్స్ పై ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డో బై ఆర్ సైన్ థీటా డి క్యూ సఫిక్స్ సైన్ థీటా పై నేను అయితే రాసుకుంటాను ఈక్వేషన్ని. ఇక్కడ వచ్చిన వాల్యూ క్యూ సఫిక్స్ పైకి ప్లస్ క్యూ సఫిక్స్ పైకి మైనస్ క్యూ సఫిక్స్ పైకి క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ ఏవైతే వాల్యూ ఉందో అది రాసుకుంటాను. చూడండి ఆర్ సైన్ థీటా డి పై క్యూ సఫిక్స్ పై ఇంటూ ఆర్ సైన్ థీటా డి పై ఈ యొక్క వాల్యూ ఎలా ఉందో అలా రాసుకున్నాను. ఇప్పుడు నాకు క్యూ సఫిక్స్ పై అంటే నాకు ఈ యొక్క వాల్యూ తెలుసు, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి మైనస్ డో బై ఆర్ సైన్ థీటా డి పై క్యూ సఫిక్స్ పై చూడండి ఇక్కడ క్యూ సఫిక్స్ పై ప్లేస్లో ఈ యొక్క వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. మైనస్ కే ఇంటూ ఆర్ డి థీటా ఇంటూ డిఆర్ డో టీ బై ఆర్ సైన్ థీటా డి పై
ఈ విధంగా అయితే నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ మనకి మిగిలిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ రాస్తాను చూడండి. ఆర్ సైన్ థీటా డి పై. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ని 1 బై విడదీసి రాస్తాను. 1 బై ఆర్ సైన్ థీటా డో బై ఇంటూ డో బై డో పై మైనస్ కే ఇంటూ ఆర్ డి థీటా ఇంటూ డిఆర్. ఇక్కడ కూడా నేను 1 బై ఆర్ సైన్ థీటా ఇంటూ డో టీ బై డో పై ఆర్ సైన్ థీటా డి పై. ఈ విధంగా అయితే రాస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, చూడండి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ బయటికి తీసేస్తాను. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. కే ఇంటూ ఆర్ డి థీటా ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్ సైన్ థీటా డి పై అలాగే ఇంకా 1 బై ఆర్ సైన్ థీటా డో బై డో పై. ఏదైతే ఈ వాల్యూ మిగిలిన ఉందో ఆ యొక్క వాల్యూ ఇక్కడ అయితే రాస్తాను చూడండి. 1 బై ఆర్ థీటా ఇంటూ టీ బై డో పై. ఈ యొక్క వాల్యూ మల్టిప్లై చేస్తుండే ఆర్ థీటా ఇంటూ డిఆర్ సైన్ థీటా డి పై. ఇక్కడ 1 బై ఆర్ సైన్ థీటా ఇంటూ ఆర్ సైన్ థీటా 1 బై ఆర్ స్క్వేర్ సైన్ థీటా. చూడండి 1 బై ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ చేద్దాము. డో బై డో పై ఇంటూ డో టీ బై డో పై అంటే డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 3కి కన్సిడర్ చేసుకుంటాను. చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే మనం థీటా డైరెక్షన్లో హీట్ కండక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. చూడండి ఇక్కడ ఇది థీటా డైరెక్షను, ఇది థీటా డైరెక్షన్. ఈ యొక్క థీటా డైరెక్షన్లో మనం హీట్ అనేది కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ది heat entering into the element in theta direction. థీటా డైరెక్షన్ అంటే డైరెక్షన్ హీట్ అనేది కండక్ట్ ఇప్పుడు ఏ విధంగా ఉందామో అంటే మనం ఇనీషియల్గా థీటా డైరెక్షన్లో కండక్ట్ చేసినప్పుడు హీట్ని నేను క్యూ సఫిక్స్ థీటా కింద అయితే తీసుకున్నాను. అది ఆ యొక్క వాల్యూ ఇక్కడ తీసుకుంటాను చూడండి. క్యూ సఫిక్స్ థీటా అకార్డింగ్ ఫోరియర్స్ కన్నా మన హీట్ ఫార్ములా కే ఇంటూ ఏరియా ఇంటూ టీ బై ఏ హీట్ ఫ్లో యొక్క డిస్టెన్స్ ఏదైతే ఆ యొక్క డిస్టెన్స్ రాసుకోవాలి. చూడండి ఇక్కడ ఆర్ డి థీటా అనేది యొక్క హీట్ ఫ్లో యొక్క డిస్టెన్స్, ఆ యొక్క వాల్యూ రాసుకుంటాను ఆర్ డి థీటా. అయితే నాకు ఏరియా అంటే ఇక్కడ ఏరియా ఫార్ములా తెలియాలి. ఏరియా ఏ ఈక్వల్స్ టు నేను ఏ డైరెక్ట్ అయితే హీట్ కండక్ట్ చేస్తానో ఆ యొక్క డిస్టెన్స్ని మనం నెగ్లెక్ట్ చేసి మిగిలిన రెండు ఈ డిస్టెన్స్ని మల్టిప్లై చేయాలన్నమాట. అంటే ఇక్కడ డిఆర్ ఇంటూ ఈ యొక్క డిస్టెన్స్ అలాగే ఇంటూ ఆర్ సైన్ థీటా డి పై, ఆర్ సైన్ థీటా డి పై ఈ విధంగా తీసుకుంటాను. నేను ఈ వాల్యూ నేను ఏరియా వాల్యూ ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. మైనస్ కే ఇంటూ ఏరియా డిఆర్ ఇంటూ ఆర్ థీటా ఆర్ సైన్ థీటా డి పై ఇంటూ రో టీ బై ఆర్ డి థీటా. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను. నెక్స్ట్ నాకు
living the heat living from the element అంటే ఈ యొక్క ఎలిమెంట్ గుండా లివింగ్ అయ్యే హీట్ ఇన్ theta డైరెక్షన్. అంటే theta డైరెక్షన్లో లివింగ్ అయ్యే హీట్ని ఏ విధంగా రాసుకుంటానంటే చూడండి, ఇక్కడ లివింగ్ అయ్యే హీట్ theta డైరెక్షన్లోని q సఫిక్స్ theta ప్లస్ d theta అదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి ఇక్కడ రాసుకుంటాను, q సఫిక్స్ theta ప్లస్ d theta ఈక్వల్స్ టు q సఫిక్స్ theta ప్లస్ డో బై డిస్టెన్స్ r d theta ఇంటూ q సఫిక్స్ theta ఇంటూ r d theta. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను. అయితే నాకు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ ఇన్ పై డైరెక్షన్, సారీ theta డైరెక్షన్. చూసారు కదా, అయితే నాకు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి ఇక్కడ డైరెక్షన్లో. అయితే q సఫిక్స్ theta మైనస్ ఈ యొక్క వాల్యూ q సఫిక్స్ theta ప్లస్ d theta అంటే q ఇన్ మైనస్ q అవుట్ చేస్తున్నాను ఈక్వల్స్ టు q సఫిక్స్ theta మైనస్ ఈ యొక్క q సఫిక్స్ theta ప్లస్ d theta అంటే q సఫిక్స్ theta ప్లస్ డో బై r d theta q సఫిక్స్ theta ఇంటూ r d theta. దీన్ని నేను ఈ విధంగా అయితే రాసుకుంటాను ఈ యొక్క ఈక్వేషన్లోని. అయితే ఈ యొక్క మైనస్ వాల్యూతోని ఈ యొక్క టోటల్ వాల్యూని మల్టిప్లై చేస్తాను. చూడండి, q సఫిక్స్ theta మైనస్ ఇంటూ ప్లస్ q సఫిక్స్ theta అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ q సఫిక్స్ theta, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ డో బై r d theta ఇంటూ q సఫిక్స్ theta r d theta. ఈ విధంగా అయితే రాసుకుంటాను. ఇక్కడ ప్లస్ q సఫిక్స్ thetaకి మైనస్ q సఫిక్స్ theta క్యాన్సిల్ చేస్తాను. మిగిలిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకున్నాం, r d theta ఇంటూ q సఫిక్స్ theta r d theta. అయితే ఇక్కడ q సఫిక్స్ వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు. ఈ యొక్క వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, r d theta ఇంటూ మైనస్ k ఇంటూ dr ఇంటూ sin theta d పై డో t బై r d theta ఇంటూ ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో వాల్యూ నేను ఇక్కడ రాస్తాను r theta. ఓకే, ఈ విధంగా అయితే రాస్తాను నేను ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. ఇప్పుడు నేను కాన్స్టెంట్ వాల్యూస్ని బయటికి తీసేస్తాను. చూడండి, k ఇంటూ కేని బయటికి తీసాను. అలాగే dr ఇంటూ r d పై ఇంటూ r d theta ఇంటూ డివైడెడ్ బై ఈ యొక్క r రాసుకుంటాను, r ఇంటూ డో బై డో theta ఇంటూ sin theta డో t r డో theta. నేను ఈ విధంగా తీసుకుంటాను ఈ యొక్క ఈక్వేషన్ని. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క 1/r, ఈ యొక్క r ఏదైతే ఉందో దీన్ని 1/r కింద రాసుకోవచ్చు కదా. ఈ యొక్క rని బయటికి తీసుకొచ్చేద్దాం. k ఇంటూ dr ఇంటూ r d పై ఇంటూ r d theta డివైడెడ్ బై అంటే r ఇంటూ r స్కేర్ డో బై డో theta ఇంటూ sin theta ఇంటూ డో t బై డో theta. ఈ విధంగా అయితే మనకి ఈక్వేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క 1/rని బయటికి తీసుకెళ్దాం. k ఇంటూ dr ఇంటూ r d పై
ఇంటూ ఆర్డి టీటా 1/r² 1/r² ఇంటూ డో బై డో టీటా ఇంటూ సైన్ టీటా ఇంటూ డో టీ బై డో టీటా. ఈ విధంగా అయితే నేను రాసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇంకో పేపర్ యూజ్ చేద్దాం మనం. చూడండి ఇక్కడ ఏ విధంగా రాస్తామంటే ఈక్వల్స్ టు కే ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్డి పై ఇంటూ ఆర్డి టీటా ఇంటూ 1/r². ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఈ యొక్క వాల్యూ అయితే రాసుకుందాము. డో టీటా ఇంటూ సైన్ టీటా డో టీ బై డో టీటా. ఇప్పుడు డివైడింగ్ మల్టిప్లై అండ్ డివైడింగ్ బై సైన్ టీటా. ఈ యొక్క వాల్యూతోని మల్టిప్లై అండ్ డివైడింగ్ చేద్దాము అబో ఈక్వేషన్ని. కే ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్డి పై ఇంటూ ఆర్డి పై ఆర్డి టీటా ఇంటూ సైన్ టీటా అలాగే ఇంటూ 1/r² సైన్ టీటా. ఏదైతే ఈ యొక్క వాల్యూ ఉందో ఈ వాల్యూ అయితే రాసుకుందాము. డో టీటా సైన్ టీటా ఇంటూ డో టీ బై డో టీటా. నేను ఈ యొక్క ఈక్వేషన్ నెంబర్ 4 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను. అయితే ఇప్పటి వరకు మనం నెట్ అమౌంట్ ఆఫ్ హీటు ఆర్ డైరెక్షన్, పై డైరెక్షన్ అండ్ థీటా డైరెక్షన్ 3 డైరెక్షన్స్లోనైతే మనం నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ అయితే ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ ఏంటంటే టోటల్ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ ఇంటూ ది ఎలిమెంట్. ఈ యొక్క ఎలిమెంట్ గుండా కండక్ట్ చేసిన టోటల్ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి టోటల్ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ మనకి ఏంటంటే క్యూ ఇన్ మైనస్ క్యూ అవుట్. ఓకే, క్యూ ఇన్ మైనస్ క్యూ అవుట్ అంటే మనం ఆర్ డైరెక్షన్లో కండక్ట్ చేసినప్పుడు క్యూ సఫిక్స్ ఆర్ మైనస్ క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్. ఆల్ డైరెక్షన్స్లో కండక్ట్ చేసిన హీట్ అనేది మనం యాడ్ చేయాలి ఇక్కడ. ప్లస్ క్యూ సఫిక్స్ పై మైనస్ క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై ప్లస్ అలాగే థీటా డైరెక్షన్ క్యూ సఫిక్స్ థీటా మైనస్ క్యూ సఫిక్స్ థీటా ప్లస్ డి థీటా. ఈ విధంగా అయితే మనం ఈక్వేషన్ అయితే తీసుకుంటాము. ఇప్పుడు ఈ యొక్క డైరెక్షన్స్లో మనం కండక్ట్ చేసిన ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. చూడండి మనకి ఆర్ డైరెక్షన్లో వచ్చిన ఈక్వేషన్ ఈక్వల్స్ టు కే ఇంటూ సైన్ థీటా డిఆర్ డి పై ఇంటూ డి థీటా డో బై డో r² ఇంటూ డో టీ బై డో ఆర్. ప్లస్ ఇది ఆర్ డైరెక్షన్లో వచ్చిన వాల్యూ మనకి. ఇప్పుడు పై డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఈక్వేషన్ నెంబర్ 3 కే ఇంటూ ఆర్డి థీటా ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్ సైన్ థీటా డి పై ఇంటూ 1/r² సైన్ స్క్వేర్ థీటా ఇంటూ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్. ప్లస్ అలాగే మనం ఇప్పుడు 4th ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది థీటా డైరెక్షన్లోని ఈ యొక్క వాల్యూ కూడా రాసుకుందాము. ఇక్కడ ఉంది కదా ఈ యొక్క వాల్యూ చూడండి. కే ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్డి పై
ఆర్డి థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ 1/r² సైన్ థీటా డో థీటా బై సైన్ థీటా ఇంటూ డో టీ బై డో థీటా. మనకి ఈ విధంగా అయితే ఈక్వేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఈక్వేషన్లోని కామన్గా ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వేషన్ నుంచి బయటికి తీసుకురావాలి. ఈక్వల్స్ టు ఇక్కడ మనకి కామన్గా ఉన్న వాల్యూ ఏంటంటే k ఇంటూ ఆర్డి థీటా ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్ సైన్ థీటా డిపై ఇంటూ ఇక్కడ మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఈ యొక్క వాల్యూస్ మొత్తం యాడ్ చేద్దాము. మనం ఇక్కడ మనకి ఏంటంటే ఆర్ వాల్యూ అనేది లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కామన్గా 2 ఆర్లని బయటికి తీసాం, కానీ ఇక్కడ ఆర్స్ అనేవి ఇక్కడ లేవు. అంటే ఇక్కడ 1/r² ఇంటూ r² డో టీ బై డో ఆర్ ప్లస్ ఇక్కడ ఈక్వేషన్ కరెక్ట్గానే ఉంది కదా, కామన్గా తీసిన దానికి సరిపోయింది కాబట్టి ఈ యొక్క మిగిలిన టర్మ్స్ని ఇక్కడ రాద్దాం. r² sin² థీటా ఇంటూ డో² టీ బై డో π² ప్లస్ ఇక్కడ మిగిలిన టర్మ్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాద్దాము. డో బై చూడండి ఇక్కడ 1/r² సైన్ థీటా ఇంటూ డో బై డో థీటా సైన్ థీటా ఇంటూ డో టీ బై డో థీటా. ఈ విధంగా అయితే మనకి ఈక్వేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క ఈక్వేషన్ని మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 5 కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే హీట్ జనరేషన్ ఏంటంటే హీట్ జనరేషన్ ఇన్ ది ఎలిమెంట్, హీట్ జనరేటెడ్ ఇన్ ది ఎలిమెంట్. Q∑G అని అయితే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇప్పుడు స్మాల్ q ఈక్వల్స్ టు ది రేట్ ఆఫ్ ఇంటర్నల్ హీట్ జనరేటెడ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది ఎలిమెంట్. యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది ఎలిమెంట్. అయితే ఈ యొక్క స్మాల్ క్యూ ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే హీట్ జనరేషన్ జిఏఎన్ ఈక్వల్స్ టు స్మాల్ క్యూ ఇంటూ వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ వి ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏంటంటే చూడండి, వాల్యూమ్ అంటే ఈ యొక్క డిస్టెన్స్ డిఆర్ ఇంటూ ఆర్డి థీటా ఇంటూ ఆర్ సైన్ థీటా డిపై. ఈ యొక్క వాల్యూ అయితే మనం వాల్యూమ్ కింద అయితే తీసుకుంటాము. ఈ యొక్క వాల్యూ ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, క్యూ ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్డి థీటా ఇంటూ ఆర్ సైన్ థీటా డిపై. ఓకే, ఈ విధంగా అయితే తీసుకుంటాను. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 6 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎనర్జీ స్టోర్డ్ కావాలి. E∑ST ఈక్వల్స్ టు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ది
విత్ ఇన్ ది ఎలిమెంట్, ఎనర్జీ స్టోర్డ్ విత్ ఎలిమెంట్ని నేను E సఫిక్స్ ST ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ఎలిమెంట్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఈ విధంగా అయితే ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ది ఎలిమెంట్ని అయితే రాసుకుంటాను. దీని ఈక్వేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి మాస్ డెన్సిటీ రో ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. అంటే మనకి M కావాలంటే మాస్ ఈక్వల్స్ టు రో ఇంటూ విఏ కదా, అంటే డెన్సిటీ వాల్యూమ్. ఈ యొక్క ఫార్ములా నేను అప్లై చేస్తాను చూడండి. మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ నేను డెన్సిటీ వాల్యూమ్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ని సిపి ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ అంటే డిటి బై డిటౌ. ఈ విధంగా అయితే నేను తీసుకుంటాను. ఇక్కడ మనకు ప్లేస్ సరిపోలేదు కదా, ఇంకో పేపర్ నేను యూజ్ చేస్తాను. చూడండి ఇంకో పేపర్ యూజ్ చేద్దాం. ఆల్రెడీ మనకి వాల్యూమ్ అంటే తెలుసు. ఈ యొక్క వి ప్లేస్లో వాల్యూమ్ ప్లేస్లోని వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ డిఆర్ ఇంటూ ఆర్డి థీటా ఇంటూ ఆర్ సైన్ థీటా ఇంటూ డిపై, ఓకే, ఇంటూ స్పెసిఫిక్ హీట్ పి ఇంటూ డిటి బై డిటౌ. ఈ విధంగా అయితే నేను తీసుకుంటాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 7 కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు మనకి మన స్టార్టింగ్లో ఫైండ్ అవుట్ చేసిన ఫస్ట్ ఈక్వేషన్ హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ క్యూఇన్ మైనస్ క్యూఅవుట్ ప్లస్ హీట్ జనరేషన్ ఈక్వల్స్ టు ఎనర్జీ స్టోర్డ్. ఈ యొక్క ఈక్వేషన్లో మనం మనకి వచ్చిన వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి టోటల్ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫైండ్ అవుట్ చేసాం ఈక్వేషన్ నెంబర్ 5లో. అలాగే ఈక్వేషన్ నెంబర్ 6లో హీట్ జనరేషన్ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 7లో ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ది ఎలిమెంట్. ఈ యొక్క 3 ఈక్వేషన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. చూసారు కదా, ఈ యొక్క 3 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ యొక్క స్టార్టింగ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయితే రాసుకున్నాం చూడండి. క్యూ ఇన్ మైనస్ క్యూ అవుట్ ప్లస్ క్యూ జనరేషన్ హీట్ జనరేటెడ్ ఎనర్జీ స్టోర్డ్ ఈక్వల్స్ టు ఎనర్జీ స్టోర్డ్. అయితే ఈ యొక్క ఫస్ట్ ఈక్వేషన్లో మనకి ఇప్పటి వరకు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 5, 6, 7 సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఇక్కడ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఈ యొక్క వాల్యూ అనేది రాద్దాము. కే సఫిక్స్ ఆర్ ఇంటూ డి థీటా ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్ సైన్ థీటా డిపై 1/r స్క్వేర్ ఇంటూ డో టీ బై డో ఆర్ ప్లస్ 1/r స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్ ప్లస్ 1/r స్క్వేర్ సైన్ థీటా ఇంటూ డో బై డో థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ డో టీ బై డో థీటా. ఈ విధంగా అయితే మనకి ఫస్ట్ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ప్లస్ హీట్ జనరేటెడ్ ఇన్ ది ఎలిమెంట్ అంటే క్యూ సఫిక్స్ జిఎన్. అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం, మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం చూడండి. ఇక్కడ ప్లేస్ సరిపోదు కదా, మనం కింద రాద్దాము. క్యూ ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్డి థీటా ఇంటూ ఆర్ సైన్ థీటా డిపై. ఇది మనకి హీట్ జనరేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ది ఎలిమెంట్. ఇక్కడ మనం 7th ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేసాం, అది రాద్దాం. ఈక్వల్స్ టు
డెన్సిటీ ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్ డి థీటా dr into r d theta into r sin theta d pi into cp dt by d tau. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ ఈ టూ ఈక్వేషన్స్లో కామన్గా ఉన్న వాల్యూస్ మనం బయటికి తీద్దాము. చూడండి, k ఇంటూ ఆర్ డి థీటా ఇంటూ dr ఇంటూ ఆర్ సైన్ థీటా ఇంటూ d పై ఇక్కడ మనం కామన్గా తీసాం కదా ఈ యొక్క వాల్యూ. కాకపోతే ఇక్కడ k అనేది లేదు. ఏం చేస్తాం చూడండి, ఇక్కడ 1/r² ఇంటూ r² డో టీ బై డో ఆర్ ప్లస్ 1/r² sin² థీటా ఇంటూ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్ ప్లస్ 1/r² sin థీటా ఇంటూ డో బై డో థీటా ఇంటూ sin థీటా ఇంటూ డో టీ బై డో థీటా ఇక్కడ ప్లస్ క్యూ బై ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్లో కే అనే వాల్యూ ఒక టోటల్ వాల్యూ అయితే ఉంది, కానీ కే అనే వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై కే అయితే రాసుకుంటాను నేను. ఇది మనకు వచ్చిన ఈక్వేషను ఈక్వల్స్ టు రో ఇంటూ డెన్సిటీ రో ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్ డి థీటా ఆర్ సైన్ థీటా డి పై ఇంటూ సిపి ఇంటూ డిటి బై డి టౌ. మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇక్కడ రెండు వైపులా కామన్గా ఉన్న వాల్యూస్ని మనం క్యాన్సిల్ చేద్దాము. చూడండి, ఆర్ డి థీటా అలాగే ఇక్కడ ఆర్ డి థీటా ఉంది. ఇక్కడ డిఆర్కి క్యాన్సిల్ అవుద్ది. ఆర్ సైన్ థీటా ఉంది కదా, ఇక్కడ ఆర్ సైన్ థీటా క్యాన్సిల్ అవుద్ది. డిపైకి కూడా క్యాన్సిల్ అవుద్ది. మిగిలిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాసుకుందాం. కే ఇంటూ 1/r² ఇంటూ r² ఇంటూ డో టీ బై డో ఆర్ ప్లస్ 1/r² sin² థీటా ఇంటూ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్ ప్లస్ 1/r² sin థీటా ఇంటూ డో బై డో థీటా ఇంటూ sin థీటా ఇంటూ డో టీ బై డో థీటా ప్లస్ క్యూ బై కే ఈక్వల్స్ టు రో ఇంటూ సిపి ఇంటూ డిటి బై డి టౌ. మనకి ఈ విధంగా అయితే తీసుకుంటాము. ఇప్పుడు మనకి ఇక్కడ రో ఇంటూ సిపి బై కే ఈక్వల్స్ టు 1/ఆల్ఫా. ఇది ఏ విధంగా వస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ కే అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటువైపు వస్తే డివిజన్లోకి వస్తుంది. 1/r² ఇంటూ r² డో టీ బై డో ఆర్ ప్లస్ 1/r² ఇంటూ sin² థీటా ఇంటూ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్ ప్లస్ 1/r² sin థీటా ఇంటూ డో బై డో థీటా sin థీటా ఇంటూ డో టీ బై డో థీటా ప్లస్ క్యూ బై కే ఈక్వల్స్ టు రో ఇంటూ సిపి బై కే ఇంటూ డిటి బై డి టౌ. ఓకే, అయితే ఇక్కడ రో ఇంటూ సిపి బై కేని మనం 1/ఆల్ఫా అనుకున్నాం కదా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. r² ఇంటూ డో టీ బై డో ఆర్ ప్లస్ 1/r²
sin square theta into dou square t by dou pi square plus 1 by r square sin theta into dou t by dou theta into sin theta dou t by dou theta plus q by k into q by k equals to 1 by alpha into dt by d tau. మనకి ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఈ విధంగా అయితే వస్తుంది మనకి. చూసారు కదా, ఇది స్పియర్కి మనకి హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఈ యొక్క ఎలిమెంట్లో ఎనర్జీ స్టోర్ అవ్వలేదని మనం కన్సిడర్ చేసినట్లయితే ఈ యొక్క టోటల్ వాల్యూ 0 అయిపోద్ది. ఓకేనా, చూడండి ఈ యొక్క 1 by alpha into dt by dτ అనే వాల్యూ 0 అవుతుంది ఈ యొక్క ఎలిమెంట్లో ఎనర్జీ స్టోర్ అయ్యి లేనట్టు కింద మనం కన్సిడర్ చేసినట్లయితే. అదే ఒకవేళ ఈ యొక్క ఏదైతే మనం తీసుకున్న ఎలిమెంట్ ఉందో ఈ యొక్క ఎలిమెంట్లో ఎనర్జీ జనరేషన్ కనుక లేదని అనుకుంటే, అంటే ఈ యొక్క ఎలిమెంట్లో ఎనర్జీ జనరేట్ అవ్వలేదని కన్సిడర్ చేస్తే ఈ యొక్క క్యూ బై కే వాల్యూ అనేది 0 అయిపోద్ది. అలాగే మనకి నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ మనకు లేనట్లయితే ఈ యొక్క టోటల్ వాల్యూ అనేది 0 కింద అయితే మనం తీసుకుంటాము. ఈ విధంగా ఈ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ యొక్క ఈక్వేషన్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క ఈక్వేషన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.